నెల్లూరు జిల్లా ఉద్యాన శాఖ కార్యాలయంలో ఈటీవీ ఈనాడు ఫోన్ ఇన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులు అడిగిన పలు ప్రశ్నలకు ఉద్యాన శాఖ అధికారి సూచనలు అందించారు. అలానే ప్రస్తుతం రైతులకు అందుతున్న పథకాలు, సాగులో వస్తున్న నూతన సాంకేతికత, మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంటలను ఆశించిన చీడపీడలపై రైతులు అడిగిన పలు ప్రశ్నలకు చరవాణి ద్వారా సమాచారాన్ని అందించారు. ఈనాడు ఈటీవీ వారి ఆధ్వర్యంలో ఈనాడు ఫోన్ ఇన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించి పలువురు రైతులు ఉద్యానం సంబంధించి అమలు జరుగుతున్న పథకాల గురించి, ఈ సీజన్లో వచ్చే తెగుళ్ళు, పురుగుల గురించి, ఫామ్ మెకనైజేషన్ రైతుల గురించి అన్ని వివరాలు అడగటం జరిగింది. వారందరికీ వివరాలన్నీ కూడా అందించడం జరిగింది. శాశ్వత పందిళ్ళ గురించి ఒక రైతు అడగటం జరిగింది. మరి శాశ్వత పందిళ్ళు వేసుకుని తీగజాతి కూరగాయలు పెంచుకున్నట్లయితే వారికి 1 ఎకరము దానికి 2 లక్షల రూపాయలు ఖర్చు కాగా ₹1,00,000 ఉద్యాన శాఖ నుంచి మనం రైతులు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా కొబ్బరి మొక్కలు గట్ల మీద నాటుకుంటే కొబ్బరి మొక్కలు కనీసం 10 కొబ్బరి మొక్కలు గట్ల మీద నాటుకున్నా కానీ వారికి కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు నుంచి రాయితీ ఇవ్వటం జరుగుతుంది. ఒక హెక్టేర్కి అంటే 150 మొక్కలకి ₹56,000 రాయితీ ఇవ్వటం జరుగుతుంది. 2 విడతలుగా ఇవ్వటం జరుగుతుంది. మొదటి సంవత్సరం 28,000, రెండవ సంవత్సరం ₹28,000 మొక్కలు నాటిన దామాషా ప్రకారము రైతుకి ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఈ సీజన్లో నిమ్మ గురించి వచ్చే తెగుళ్ళ గురించి కూడా కొంతమంది రైతులు అడగడం జరిగింది. మరి రైతులు అడిగిన మిగతా సలహాలు కానీ, సూచనలు కానీ వారి దగ్గర నుంచి తీసుకోవటం కూడా జరిగింది. వారికి మా దగ్గర ఉన్నంత సమాచారం కూడా వారికి అందించడం జరిగింది. మా దగ్గర లేని సమాచారం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కూడా రైతులందరికీ కూడా మేము తెలియజేయడం జరిగింది.